లలిత జ్యువెలరీ మార్ట్ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. దీంతో పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ 1700 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా 1200 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ 500 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నారు. ఫ్రెష్ షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త స్టోర్స్ ఏర్పాటుకు ఇతర కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. A household name for gold and diamond jewelry, Lalita showrooms are spread across 53 cities and towns, spanning the length and breadth of South India. Lalita reflects the soul of South India in its collections. The company enjoys an unparalleled strong bond with its customers for providing the best value for their investment in precious ornaments. Lalita showcases an endless collection of gold and diamond ornaments and silverware across its various showrooms, winning the hearts of ornament lovers. While all gold jewelry are BIS 916 hallmarked, all silverware are painstakingly checked for quality and finish. లో తక్కువ తరుగు మాత్రమే కాదు, మా పాత బంగారం ఇచ్చినప్పుడు కూడా మాకు మంచి ప్రైస్ వచ్చింది. మార్కెట్ లో కంపేర్ చేస్తే వేరే వాళ్ళన్నిటికన్నా కూడా ఇది మంచి ఫలితాలు ఇచ్చింది. మాకు చాలా సేవింగ్స్ చేసింది. హ్యాపీ విత్ మనం ఒక ఇంత అమౌంట్ కి మనం గోల్డ్ పర్చేస్ చేస్తే మిగతా షాప్స్ తో కంపేర్ చేస్తే లలితలో ఎప్పుడు కూడా మనకు ఒక 10% అయినా ఎక్స్ట్రా గోల్డే వస్తుంది, ఏ అమౌంట్ అయినా సరే. లలిత జ్యువెలరీ ఎస్టిమేషన్ కాపీ తీసుకొని చుట్టుపక్కల మార్కెట్లలో మేము వేరియేషన్ కంపేర్ చేసుకొని 25,000 రూపాయలు తేడా ఉందని చెప్పేసి మళ్ళీ వెళ్ళి తిరిగి లలిత జ్యువెలరీకి వెళ్ళి